లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచెర్ల రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో మకాం వేయగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హస్తినా చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. దాంతోపాటు తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చిస్తారు. కేంద్రం న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష నేతలకు తమ స్టాండ్ వివరించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే తమకు ఏమీ ముఖ్యం కాదని తెలిపింది. బనకచెర్లను అడ్డుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని వివరించింది. బనకచెర్ల రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో మకాం వేయగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హస్తినా చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుండి మా ప్రతినిధి చారి, అలాగే ఢిల్లీ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. ముందుగా చారి దగ్గరికి వెళ్దాం. చారి, ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్తో ఎటువంటి అంశాలు చర్చించనున్నారు? రైట్, బనకచెర్ల ఇష్యూ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఏపీ ప్రభుత్వము అనుమతులు లేకుండా అలాగే తెలంగాణకి అన్యాయం జరిగే రీతిగా వ్యవహరిస్తుందనేటువంటి అభ్యంతరాన్ని చాలా రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అప్పీల్ చేస్తూ వస్తుంది. గతంలో కేంద్ర మంత్రికి లేఖలు రాశారు. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతులు ఇవ్వాలనుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పకుండా అనుమతులు ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఇద్దరు కూడా గతంలో కేంద్ర మంత్రిని కలిసి ఈ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యంతరాలని పట్టించుకోకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏపీలో పొత్తుతో ఉన్నటువంటి పార్టీ రెండు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రయత్నం చేస్తుందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటుంది. అయితే వీటితో పాటుగా రాజకీయాల కంటే ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలి అనేటువంటి అంశంతో అఖిలపక్ష సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించారు. ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ అలాగే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఆయన కోఆర్డినేట్ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు కేంద్రం ఇప్పటికే నిధుల కేటాయింపుకు సంబంధించి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసిందనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి డిపిఆర్లే లేకుండా ఆ ప్రాజెక్టుకి అనుమతి ఎలా ఇస్తారు, నిధులు ఎలా సమకూరుస్తారనేటువంటి అభ్యంతరాలని కేంద్ర ప్రభుత్వం ముందు వినిపించాలనుకుంటుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ అంశాలని ప్రస్తావించినటువంటి ప్రభుత్వం ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత దూకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి అభ్యంతరాలు వీటన్నిటినీ కూడా మరోసారి కేంద్ర మంత్రికి వివరించాలనుకుంటున్నారు. 12 గంటలకు కేంద్ర మంత్రితో సమావేశం అవుతారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేఖలు, ప్రత్యుత్తరాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే లీగల్గా కూడా న్యాయ పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే ముందస్తుగానైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలుగా చేయాల్సినటువంటి ప్రయత్నాన్నింటి కూడా చేయాలి. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటిని దోచుకొని వెళ్ళడమే అనేటువంటి అభిప్రాయంతో ఈ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటుంది. తెలంగాణ అనుమతి లేకుండా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కావచ్చు, ఆ ప్రాజెక్టు డిపిఆర్ లేకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నారు. ఇక రెండవ అంశం, మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వానికి 1500 కోట్లు సివిల్ సప్లై శాఖ నుంచి బకాయి ఉంది కాబట్టి ఆ బకాయిలకు సంబంధించినటువంటి వెంటనే విడుదల చేయాలని కోరేందుకు ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఈ టూర్కి సంబంధించి మొత్తానికి బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశమే చాలా కీలకం కాబట్టి తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకొని కేంద్రం వద్దకు వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనలో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు వచ్చారు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీలు వచ్చారు. అయితే ఈ క్రమంలో మొదట రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినటువంటి ప్రయత్నాల్ని చేసేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు ఇద్దరు కూడా. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ సానుకూలంగా స్పందన వస్తే ఓకే, లేదంటే న్యాయపరంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఆ మంత్రి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటో చూసిన తర్వాత ప్రధానమంత్రిని కూడా అపాయింట్మెంట్ కోరాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి వద్దకు వెళ్ళేటప్పుడు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నారు.